హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి అటుకులతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవచ్చు, లేదు అంటే ఈవినింగ్ స్నాక్లో కూడా చాలా బాగుంటుందండి. అటుకులతో అప్పటికప్పుడు ఆలస్యం చేయకుండా ఇలా కనుక చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా ఎమీగా తినేస్తారు. చాలా బాగుంటాయండి, చేసుకోవడం కూడా చాలా సులువు. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చూపించిన కప్పుతో 1.5 కప్పు వరకు అటుకులు వేసుకోవాలి. నేను ఇక్కడ లావ్ అటుకులు తీసుకున్నానండి. మీరు కావాలనుకుంటే పేపర్ అటుకులను కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి ఒక 2 సార్లు బాగా కడగాలి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న అటుకులలో నుండి నీళ్ళని వంపి ఓన్లీ అటుకులని ఇలాగే ఉంచేయాలి. ఇంకా ఇందులో నీళ్లు పోయకూడదు. చూడండి ఫ్రెండ్స్, మనకి అటుకులు కడిగిన తర్వాత ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ అటుకులను పక్కన పెట్టి ఇందులోకి రుచికరమైన చట్నీని ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ఫ్రై పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల వరకు నూనె పోయాలి. నూనె వేడిన తర్వాత ఇందులో 2 గుప్పిలన్నీ పల్లీలను వేసుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయి పొట్టు పగుళ్ళు వచ్చేంత వరకు ఈ పల్లీలని నూనెలో వేయించుకోవాలి. పల్లీలు పచ్చివాసన పోయి వాటి పొట్టు పగుళ్ళు వచ్చేంత వరకు ఈ పల్లీలని వేయించుకోవాలి. ఒక 3-4 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఎండుమిర్చి కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు వేయించుకోవాలి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నట్లయితే ఎండుమిర్చి లోపల వరకు కూడా బాగా వేగిపోతుంది. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లి జీలకర్ర అనేది పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయని పొడవుగా సన్నగా తరిగి పెట్టుకోండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాను. ఉల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో టమాటా కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ టమాటా యాడ్ చేయట్లేదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇటు ఉల్లిపాయ, కరివేపాకు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం చింతపండుని ఇందులో వేసిన తర్వాత ఒకసారి ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగా అయ్యే లోపల మనం అటుకులని ముందే కడిగి పెట్టుకున్నాం కదా, అటుకులని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అటుకులు ఇంకా పొడి పొడిలాడుతూ సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. అదే కప్తో 3/4 కప్పు వరకు రవ్వ వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగు వేసుకొని 1 లేదా 2 స్పూన్ల వరకు నీళ్లు పోసి స్పూన్ తోటి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మిక్సీపై మూత పెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి. అంటే మిక్సీని పల్సీస్తూ పట్టుకున్నట్లయితే మనకి మరీ మెత్తగా అవ్వదు, ఇటు బాగా బరకగా కూడా ఉండదండి. ఈవెన్గా మిక్సీ అయిపోతుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ పిండినంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2-3 పచ్చిమిర్చిని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 1/2 ఇంచు అల్లం ముక్కని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. చిన్న సైజు ఒక ఉల్లిపాయని వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి. ఇవి వేసిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత పిండితో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కూడా పిండితో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు చేతులకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మీడియం సైజు నిమ్మకాయంత పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత వడలాగా చేసుకోవాలి. మీరు ఇలా వడ షేప్లో చేసుకున్న పర్లేదండి, లేదు అంటే కట్లెట్ షేప్లో అయినా చేసుకోవచ్చు. మీడియం సైజు నిమ్మకాయంత పిండిని చేతిలోకి తీసుకొని రౌండ్గా బౌల్ లాగా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఇలా కట్లెట్ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ చేసినట్లయితే వడలాగా వచ్చేస్తుంది. చూడండి, సైడ్లకి పిండి అనేది పగులుగా లేకుండా సాఫ్ట్గా దాన్ని మ్యాష్ చేసుకున్న తర్వాతనే ఇలా వడ షేప్లో చేసుకోవాలి. అంత పిండిని కూడా ఇదే విధంగా రెడీ చేసుకోవాలండి. ఆవిరి పైన ఉడికించుకోవాలి. దానికోసం నేను ఇక్కడ స్టీమ్ కుక్కర్ తీసుకున్నానండి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెని తీసుకొని దాని అడుగు భాగంలో 2-3 చుక్కల నూనె వేసి నూనెనంతా కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు
ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ వడల్ని ఇందులో పెట్టుకోవాలి. ఒక్కొక్క దాన్ని ఇలా పేర్చుకోవాలి. అన్నిటిని కూడా ఇలా హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆవిరి పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు అడుగు భాగంలో ఉన్న గిన్నెలో కొన్ని నీళ్ళని తీసుకొని ఇప్పుడు ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగేటప్పుడు ఈ హోల్స్ ఉన్న బౌల్ని ఆ గిన్నె పైన పెట్టి ఇప్పుడు దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి ఆవిరి పైన వడ అనేది బాగా ఉడికిపోయింది. వడ ఇంకాస్త గట్టిగా అయిపోయింది. ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పై గిన్నెను తీసి ఇప్పుడు ఈ వడల్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగైన తర్వాతనే తీసుకోవాలండి, లేదు అంటే ఒకదానికొకటి అతుక్కుంటుంది. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక్కొక్క దాన్ని తీసి ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత చాలా బాగా వస్తాయి. చూడండి, ఉడికి మనకి ఇంకాస్త గట్టిగా తయారైపోయాయి. ఇలా ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చట్నీ రెడీ చేసుకొని తినేయచ్చు, లేదు అంటే ఇంకాస్త టేస్టీగా తినాలనుకునేవారు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకొని ఆయిల్ వేడిన తర్వాత మనం రెడీ చేసుకుని ఈ వడల్ని ఒక్కొక్క దాన్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అవి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకుందాం. తర్వాత ఇంకొక వాయి వేసి చూపిస్తానండి. కాగుతున్న నూనెలో మనం రెడీ చేసుకున్న వడల్ని ఒక్కొక్క దాన్ని వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని వేసిన వెంటనే కలపకూడదు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా కూడా మంచి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ప్లేట్లోకి తీసుకుందాం. మనం రెడీ చేసుకున్న వడలన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా చట్నీ రెడీ చేసుకోవడానికి పల్లీలు, ఎండుమిర్చిని, ఉల్లిపాయల్ని వేయించి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొన్ని నీళ్ళని పోసి మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే మధ్య మధ్యలో ఇంకొన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ ఈ చట్నీని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న చట్నీని అంతా కూడా మనం రెడీ చేసుకున్న వడల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రెడీ చేసుకున్న చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ, చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే కమ్మని అటుకులతో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో, చూడడానికి చాలా కలర్ఫుల్గా, నోటికి చాలా రుచిగా ఉంటాయండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే అద్రిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ వడని ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పిండి లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఈ వడల్ని రెడీ చేసుకున్న చట్నీతో తింటుంటే యమ్మీగా ఉంటుందండి, చాలా బాగుంది. ఈ సింపుల్ అండ్ టేస్టీ అటుకులతో బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చింది ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.